ఓం శ్రీ గురుభ్యో నమః. మనకు ఈ ఛాందోగ్యోపనిషత్తును బోధించినటువంటి శ్రీ అభయానంద సరస్వతి గారికి అనేక నమస్కారములు. 3వ అధ్యాయము 14వ ఖండము శాండిల్య విద్య. ఇప్పుడు చెప్పారే, ఆ పుస్తకంలో ఉన్నట్టు యథాతథంగా ఉండదు నేను చెప్పబోయేది. ఆ పుస్తకంలో ఆనవాలికే తప్ప ఇక్కడ చూపిస్తున్నదే చూడండి. దీంట్లో ఉన్న విషయాలు అర్థం చేసుకుంటే అందులో ఉన్న వాటి సమీక్ష ఇది అవుతుంది. ఈ ఖండంలో 14వ ఖండంలో శాండిల్య విద్యలో 4 మంత్రాలు ఉన్నాయి. ఈ 4 మంత్రాలను విస్తృతంగా 6 ఎపిసోడ్స్గా 6 సార్లు బోధించారు మనకు. ఎవరు? అభయానంద గారు. వారు చెప్పినటువంటి 6 క్లాసుల యొక్క సారాంశము ఈ ఒక్క క్లాసులో మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. అంచేత ఏకాగ్రతతో వినవలసి ఉన్నది. ఓకే. శాండిల్య విద్య, ఛాందోగ్యోపనిషత్ 3వ అధ్యాయం 14వ ఖండం. బ్రహ్మతత్వాన్ని గ్రహించడానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఉపాసనా మార్గము. శాండిల్య విద్యను, విద్య అంటే ఉపాసన, విద్య అంటే జ్ఞానం కాదు, శాండిల్య మహర్షి ఉపదేశించారు కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఈ 4 మంత్రాల యొక్క లోతైన విశ్లేషణ. మొదటి మంత్రం ఏమిటి? మహావాక్యం. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇదం సర్వం బ్రహ్మ ఖలు. ఖలు అనేది ఒక నిపాత. పాణిని గారి ప్రకారంగా దానికి ప్రత్యేకమైన అర్థం ఉండదు, అందాన్ని ఇస్తుంది అన్నారు. సర్వం, ఇదం సర్వం, ఈ ప్రపంచమంతా, ఈ కనిపించేదంతా, ఇదం సర్వం బ్రహ్మ ఖలు, బ్రహ్మమే కదా, ఈ కనిపించేదంతా బ్రహ్మమే అనే భావనను శంకరాచార్యులు గారు ఈ విధముగా వివరించారు. ఎందుకు బ్రహ్మం ఇది? తజ్జలాన్ అని ఉంది ఉపనిషత్ ద్రష్ట అలా రాశారు. తజ్జలాన్, తత్ జ లా అన్ అనే దాని తర్కం ఏమిటి? ఈ నిగూఢమైన పదము సమస్తం బ్రహ్మమే అనడానికి ఖచ్చితమైన కారణాన్ని చూపిస్తోంది. ఈ పదాన్ని 3 మూలాలుగా విభజించారు. జ అంటే జన్మ, జగత్తంతా బ్రహ్మము నుండే పుడుతుంది. లా అంటే లయము, తిరిగి బ్రహ్మమునందే లయమవుతుంది. అన్ అంటే అనన అంటే బ్రహ్మము వలననే ప్రాణవాయువును పొంది స్థితిని కలిగి ఉంటుంది. బ్రహ్మమే విశ్వానికి మూలం, అంతం మరియు నిరంతర ఆధారం. మూలం అంటే ఆది, అంతం నిరంతర ఆధారం. కాబట్టి బ్రహ్మము కంటే భిన్నంగా జగత్తుకు ఉనికి లేదు. శంకరాచార్యులు నీటి బుడగ ఉదాహరణతో బోధిస్తారు. ఒక నీటి బుడగ నీటిలోనే పుట్టి నీటిలోనే కొంతసేపు ఉండి తిరిగి నీటిలోనే ఏ విధముగా కలిసిపోతుందో, ఈ ప్రపంచం కూడా సారాంశమైనటువంటి బ్రహ్మ నుండే పుట్టి బ్రహ్మయందే స్థితి కలిగి బ్రహ్మయందే లయము చెందుతుంది. సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలాన్. జగత్తు యొక్క స్వభావం ఏమిటి? నామరూప గుణాత్మకమైనటువంటి ఈ ప్రపంచము దానికి కారణమైనటువంటి బ్రహ్మ నుండి వేరు కాదని నొక్కి చెప్పారు. అద్వైత తర్కం ప్రకారం కార్యం లేక ఫలితం, రిజల్ట్, ఎఫెక్ట్ దాని ఉపాదాన కారణం కంటే భిన్నంగా ఉండదు. ఉదాహరణ, మట్టి కుండ అనేది మట్టి కంటే వేరుగా ఉండదు. మట్టి కుండ అనే దానిని మట్టి లేకుండా చూపించలేము. అలాగే బ్రహ్మము అన్నిటికీ కారణమవుతే సమస్తం యొక్క సారాంశము బ్రహ్మమే. ధ్యానం కోసం అవసరమైనటువంటి ఒక నియమాన్ని ఉద్దేశిస్తున్నారు. శాంత ఉపాసీత. ఉపాసీత అంటే ఉపాసించవలెను. ఎలాగా? శాంతుడవై ఉపాసించవలెను. సత్యాన్ని గ్రహించడము ఒక తాత్వికమైనటువంటి ప్రకటన కాదు. ధ్యానానికి ఒక ముఖ్యమైనటువంటి అవసరం ఏమిటి? శాంత ఉపాసీత. సాధకుడు ఈ సత్యాన్ని
అత్యంత శాంతమైన మనస్సుతో ఉపాసించాలి. తనను తాను ఆటంకాలు లేకుండా బ్రహ్మస్వరూపంగా గుర్తించి రాగద్వేషాలకు అతీతమైనప్పుడే ప్రశాంతత లభిస్తుంది. ఇంకొక ముఖ్యమైన మాట, తజ్జలాన్యితి. వన్ స్టేట్మెంట్ యు మస్ట్ నో, ఐ విల్ ఆస్క్. నెంబర్ 2, శాంత ఉపాసీత. మూడోది, క్రతుమయ పురుష. క్రతుమయుడు అన్నారు. మనిషి క్రతిమయుడు. పురుష అంటే ఇక్కడ పరమ పురుషుడని కాదు. పురుష అంటే మనిషి, తన సొంత సంకల్పము మరియు నిశ్చయానికి ప్రతిరూపము అని శంకరులు వివరించారు. క్రతుమయుడు అంటే బుద్ధిమయుడు, బుద్ధిలో సంకల్పము, ఆ సంకల్పమే క్రతుమయుడు. వ్యక్తిలో ఎటువంటి దృఢమైనటువంటి నమ్మకము లేక క్రతువును లేక సంకల్పాన్ని కలిగి ఉంటాడో మరణానంతరం అటువంటి స్థితిని లేదా ఫలితాన్నే పొందుతాడు. కాబట్టి పరమాత్మతో ఐక్యం కావడానికి సాధకుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి సమస్తాన్ని బ్రహ్మంగా చూడాలి అని దృఢంగా నిశ్చయించుకోవాలి. ఈ వ్యాఖ్యాన సారాంశం ఏమిటి? శంకరుల ప్రకారం సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఈ ప్రపంచం బ్రహ్మము యొక్క మ్యాజిక్ షో, ప్రదర్శన. సర్వం బ్రహ్మమయం అంటే ఇక్కడ బ్రహ్మము యొక్క మ్యాజిక్ షో, అపియరెన్స్, ప్రదర్శన. ప్రతి క్షణం ఆయన ద్వారా కలిగే ఉనికిని కలిగి ఉంటుంది. అంటే ఆయన మీదే ప్రొజెక్ట్ అయి ఉన్నటువంటి ప్రపంచం. సమస్తము బ్రహ్మం నుండి పుట్టి అందులోనే ఉండి అందులోనే లయమవుతుందని తజ్జలానితి అని చెప్పుకున్నాము. అంటే ద్వంద్వభావాన్ని తొలగించుకొని శాంతిని పొందాలి. తాత్పర్యం, కనిపించే నామరూప గుణాత్మకమైన సమస్తము బ్రహ్మమే. అయితే కనిపిస్తున్న వేరువేరుగా ఉన్నవి కదా, బ్రహ్మము ఒక్కటే కదా. కనిపిస్తున్న వేరుతనము కనిపిస్తోంది, అనిపిస్తోంది, అపియరెన్స్ ఉంది. తజ్జలాన్, తత్ జ ల అన్. బ్రహ్మమునందే ఈ జగత్తు పుడుతోంది, అందులోనే అలా లయమవుతోంది, అందులోనే ప్రాణవాయువు వలె చేష్టలను పొంది అన్ అవుతోంది. జగత్తు బ్రహ్మమునకు అన్యాక్రాంతం కాదు. నీటి నుండి పుట్టిన బుడగ నీటిలోనే ఉండి నీటిలోనే లయమైనట్టు జగత్తు బ్రహ్మమయమే. ఉపాసనా విధానము శాంతంగా, శాంత ఉపాసీత. ధ్యానించేటప్పుడు శాంతము, రాగద్వేషాలకు అతీతమైనటువంటి ఏకాగ్రతతో చేసే ఉపాసన ద్వారానే ఈ బ్రహ్మం యొక్క ఉపాసన సాధ్యమవుతుంది. తద్వారా బ్రహ్మజ్ఞానం క్రమేణా పొందుతారు. క్రతుమయ పురుషుడు. క్రతుమయుడనగానేమి? గట్టి సంకల్పము కలవాడు. ఎటువంటి సంకల్పంతో నిశ్చయంతో ఉంటాడో మరణానంతరం అటువంటి ఫలితాన్నే పొందుతాడు. ఉపాసన కోసము బ్రహ్మము యొక్క లక్షణాలు చెప్పాలి. ఎందుకంటే ఇది ఎటువంటి ఉపాసన? ప్రతీక ఉపాసన కాదు. దేనినో బ్రహ్మాన్ని ప్రతీకగా పెట్టుకోవడం లేదు. బ్రహ్మమునే ఉపాసిస్తున్నాము డైరెక్ట్గా. ఎటువంటి దాన్ని అహంగ్రహ ఉపాసన అంటారు. అంటే జ్ఞానం కంటే కొద్దిపాటి తేడా. ఇటువంటి బ్రహ్మము యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మము యొక్క వివిధ కళలను వర్ణిస్తోంది. మనోమయ, ప్రాణశరీర, భారూప, సత్యసంకల్ప, ఆకాశాత్మ, సర్వకర్మ, సర్వకామ అంటూ చెప్పారు. ఏమిటంటో చూద్దాం. మనస్సు ద్వారా మాత్రమే గ్రహించదగినవాడు, లేక సమష్టి మనస్సే ఆయన రూపం. మనోమయుడు. మయట్టని శబ్దం ఎప్పుడైతే వచ్చినదో అది సర్వము వ్యాపించి ఉన్నదని అర్థము. బంగారుమయము అంటే బంగారం అంతా, ఆభరణం అంతా వ్యాపించింది. మనోమయుడు అంటే సమష్టి మనస్సు. మనస్సు ద్వారానే, ఈ వ్యష్టి మనస్సు ద్వారా గ్రహించదగిన సమష్టి మనస్సు. ప్రాణశరీరుడు. ప్రాణమే ఈ బ్రహ్మమునకు శరీరము వంటిది. చైతన్య శక్తికి ప్రాణం ఆధారంగా ఉంటుంది. ఈ సమష్టి బ్రహ్మకు ప్రాణము లేక సూత్రాత్మ అని పేరు ఉన్నది. సూత్రాత్మ అనగా ప్రాణమనగా సమష్టి హిరణ్యగర్భ బ్రహ్మ లేక సమష్టి ఈశ్వరుడు. భారూపుడు, స్వయం ప్రకాశ రూపుడు, సత్య సంకల్పుడు. ఆయన సంకల్పము వ్యర్థము కాదు. మనం ఏదైనా సంకల్పించుకున్నాం అనుకోండి, జరుగుతుంది, జరగకపోవచ్చు, లేకపోతే విపరీతంగా కూడా జరగచ్చు. ఈశ్వరుని సంకల్పం అలా ఉండదు కదా. ఈశ్వరుని సంకల్పము వ్యర్థము కాదు. ఆకాశాత్మ, ఆకాశము వలె సర్వవ్యాపి.
ఆకాశం అనగానే సూక్ష్మము అని చెప్పడానికి, సర్వవ్యాపకత్వాన్ని చెప్పడానికి ఆకాశాత్మ అన్నారు. సర్వకర్మ, సమస్త క్రియలు, సర్వకామ, సమస్త పవిత్రమైన కోరికలు ఆయన రూపమే. ఆయన వాక్కు లేనివాడు, అవాకి, కానీ అనాదర, ఎటువంటి తొట్టుపాటు లేనివాడు. మనోమయ హిరణ్యగర్భబ్రహ్మ, సమష్టి మనస్సు, ప్రాణశరీర, సూత్రాత్మ, హిరణ్యగర్భబ్రహ్మ, ఈశ్వరుడు, భారూపుడు, స్వయం ప్రకాశ రూపుడు, నిత్య సంకల్పుడు. ఆయన సంకల్పము, ఈశ్వరుని సంకల్పము వ్యర్థము కాదు. ఆకాశాత్మ, ఆకాశము వలె సూక్ష్మము, సర్వవ్యాపకము, సర్వకర్మ, సమస్త క్రియలు, సర్వకామ, సమస్త కోరికలు ఆయన రూపమే. ఆయన వాక్కు లేనివాడైనప్పటికీ ఆ వాకి ఎటువంటి తొట్టుపాటు లేనివాడు. అనాదరహ అంటూ మరో రెండు విశేషణాలను చేర్చారు. అవాకి తరువాత అనాదరహ అనేటటువంటి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి? మూడవ మంత్రం పరమాత్మ యొక్క సూక్ష్మత్వము మరియు మొదట ఏం చెప్పారు? సర్వం కల్విదం బ్రహ్మ ఇత్యుపాసీత శాంత ఉపాసీత తజ్జలానితి. రెండో మంత్రంలోకి వచ్చేసరికల్లా ఆయన యొక్క లక్షణాలు వివరిస్తున్నారు. ఆ లక్షణాలు ఏమిటి? మనోమయ, ప్రాణశరీర, భారూప, సత్యసంకల్ప, ఆకాశాత్మ, సర్వకర్మ, సర్వకామ, అవాకి, అనాదర. ఇక మూడో మంత్రంలోకి వచ్చేసరికల్లా అనంతమైనటువంటి పారాడాక్స్ని చూపిస్తున్నారు. అత్యంత సూక్ష్మత్వాన్ని, అత్యంత మహత్వాన్ని రెండిట్లో చెప్పారు. మన హృదయాకాశంలో అంతరాళాలో ఉన్నటువంటి ఆత్మ, వ్యష్టి ఆత్మ, వడ్లగింజ, వ్రీహి, యవగింజ, గోధుమ గింజ, ఆవగింజ, షర్షప, చామగింజ, శ్యామక, వీటన్నిటికంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. ఇది పరమాత్మ యొక్క సూక్ష్మతత్వాన్ని సూచిస్తుంది. చాలా మైక్రోస్కోపిక్గా ఉంది అంటే అత్యంత సూక్ష్మమైన. అందుకే మైక్రోస్కోపిక్గా ఉన్న ఆర్గానిజమును వాటి సూక్ష్మజీవులు అని అంటే మంటి కంటితో తెలియదు, చాలా సూక్ష్మమైనది. మహత్ జ్యాయాన్, అణియాన్ జ్యాయాన్. అదే సమయములో ఈ బ్రహ్మ, ఏ బ్రహ్మనైతే ఉపాసిస్తున్నామో అది పృథివీ కంటే, అంతరిక్షం కంటే, ద్యులోకం కంటే, సమస్త లోకముల కంటే గొప్పది. ఆలోచించండి, ఏదైనా అన్నిటికంటే చాలా చిన్నది, అన్నిటికంటే చాలా పెద్దది అంటే అటువంటి వస్తువు ఎక్కడైనా ఉంటుందా? అంటే అది వస్తువు కాదు. ఇట్ ఈస్ నాన్ ఓమాక్ట్. దానికి పరిమాణము లేదు. చిన్నదని కానీ, పెద్దదని కానీ, అత్యంత చిన్నదని కానీ, అత్యంత మహత్తని కానీ చెప్పలేను. అప్రమేయము, నాన్ ఓమాక్ట్, నాన్ ఆబ్జెక్ట్ అని చెప్పడానే అణోరణీయాన్, మహతో మహీయాన్ అని ఇంకో ఉపనిషత్తులో చెప్పారు. సమన్వయం ఏమిటి? పరమాత్మ ఏకకాలంలో అణువు కన్నా అణువుగాను, బ్రహ్మాండం కన్నా బ్రహ్మాండంగాను ఉండడము ఆయన ఇన్ఫైనెట్నెస్కి నిదర్శనం. ఇన్ఫైనెట్ అంటే, ఫైనెట్ అంటే కొలవగలదు, ఫైనెట్ అంటే కొలిచేది, ఇన్ఫైనెట్ అంటే కొలవలేనిది, అప్రమేయము, వస్తువు కాదు, నాన్ ఓమాక్ట్. నాలుగవ మంత్రంలో నిశ్చయము మరణానంతర గతి. శాండిల్య మహర్షి ఈ విద్యను ముగిస్తూ మరణానంతరం ఈ బ్రహ్మతత్వాన్ని చేరుకొని అక్కడి నుంచి క్రమముక్తి ద్వారా అహం బ్రహ్మాస్మి అవుతారు. దృఢ నిశ్చయం. సర్వకర్మలు, సర్వకామనలు కలిగి ఉన్న ఈ ఆత్మ నా హృదయంలో ఉంది, ఇది ఏ బ్రహ్మము. పోయిన అధ్యాయంలో ఏం చేశాము? హృదయం అన్నాము. హృదయాకాశము, దహరాకాశము, దహర విద్య. ఆ హృదయంలో ప్రవేశించడానికి ప్రతిబంధకాలు, ద్వారాలు, సుశిరాలు, ద్వారపాలకులు, వాళ్లకు ఉపాసనలు, వాళ్ళను సరిగా మనము తృప్తిపరచడాలు. దాని ద్వారా హృదయమునందు ప్రవేశించాము. హృదయమునందు ప్రవేశించినటువంటి తరువాత బ్రహ్మమును ఇప్పుడు ఉపాసిస్తున్నాము. బ్రహ్మమును బ్రహ్మంగా డైరెక్ట్గానే ఉపాసిస్తున్నాము. ఇక్కడ ప్రతీక ఏదీ లేదు. ఇది అహంగ్రహోపాసన. ఇటువంటి ఉపాసనలో నా హృదయంలో ఉన్న బ్రహ్మమే బ్రహ్మము అని చెప్పి దృఢ నిశ్చయంతో ఉపాసిస్తే మరణానంతర గతి, నేను తప్పకుండా బ్రహ్మమును పొందుతాను. అభిసంభావిత అస్మి.
భవితాస్మి అవుతాను. భవిత అస్మి, భవిత ఫ్యూచర్ టెన్స్, అగుదును. భవిత అస్మి, నేను అగుదును. ఎలా అగుదును? సంభవితాస్మి, పర్ఫెక్ట్లీ ఐ విల్ బికమ్. అభి అనేది మరొక ఉపసర్గ. అభిసంభ అభిసంభవితాస్మి, సంభ కాదు, అభిసంభవితాస్మి. భవితాస్మి, సంభవితాస్మి, అభిసంభవితాస్మి. అభి అంటే ఆ బ్రహ్మకు అభిముఖంగా, అంటే ఆ బ్రహ్మ వైపు వెళుతూ పూర్తిగా బ్రహ్మ అవుతాను అనే అచంచలకమైన నమ్మకం. ఈ నమ్మకాన్ని ఉపనిషత్తు అద్ధా అన్నారు. శ్రద్ధ అలాగే అద్ధా. అద్ధా ఎవరికి ఉంటుందో, అచంచలమైన నమ్మకం ఎవరికి ఉంటుందో అటువంటి వారికి ఎటువంటి సందేహము, విచికిత్స ఉండదు. శంకర భాష్యంలో సగుణోపాసన పైన చిత్తశుద్ధిని కలిగించి క్రమముక్తికి సోపానం వేయడమే ఈ ఉపాసన తాలూకా ఫలితం చెప్పారు. ఇది నిర్గుణ బ్రహ్మ ఉపాసన, నిర్గుణ బ్రహ్మ జ్ఞానమా, సగుణ బ్రహ్మ ఉపాసన అనేటటువంటి మీమాంస వచ్చింది. పూర్వపక్షం వాళ్ళు లేవనెత్తారు. ఆ పూర్వపక్షంలో ఆయన ఏం చెప్పారు? ఇది నిర్గుణ బ్రహ్మ యొక్క జ్ఞానము కాదు, సగుణ బ్రహ్మ ఉపాసనయే ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకు? ఉపాసకుడు బ్రహ్మలోకాన్ని చేరుకొని అక్కడ పరమసత్యాన్ని మళ్ళీ అహం బ్రహ్మాస్మి అని తెలుసుకొని ముక్తిని పొందుతాడు. అంటే ఇది ఏమిటి? సగుణ బ్రహ్మ ఉపాసన. సాకారమా నిరాకారమా? ఇక్కడ ఆకారం ఏమీ లేదు. జగత్ రూపంలో ఉన్నటువంటి సర్వమును ఉపాసించడమే సగుణ నిరాకార ఉపాసన. ఇది జ్ఞానమా? నిర్గుణ బ్రహ్మ జ్ఞానమా? కాదు. ఎందుకు కాదో కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది. శాండిల్య విద్య ద్వారా ఉపనిషత్తు మనకు అందించే సందేశం ఏమిటి? బ్రహ్మము సర్వవ్యాపి, అటువంటి బ్రహ్మమే హృదయస్థితము, బ్రహ్మం అనంతము, కొలవలేనిది. మనిషి జీవిత కాలంలో ఈ బ్రహ్మజ్ఞానంతో నిశ్చయమైన సంకల్పాన్ని సర్వం బ్రహ్మమేమని కలిగి ఉండి అటువంటి బ్రహ్మాన్ని సగుణోపాసన చేస్తే మరణానంతరం ఆ బ్రహ్మస్వరూపాన్నే పొందుతాడు. పొందిన తరువాత క్రమముక్తిలో పరబ్రహ్మమే అవుతాడు. ఉపాసన మరియు జ్ఞాన మార్గాల విశ్లేషణ శాండిల్య విద్య ఆధారంగా ఒక తాత్వికమైనటువంటి అధ్యయనం. వేదాంత దర్శనంలో మోక్ష సాధన అనేది కేవలం ఒక థాట్ కాదు, ఆలోచన కాదు, బుద్ధిలో సంభవింపవలసిన ఒక మౌలికమైన ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన. ఛాందోగ్యోపనిషత్తులో శాండిల్య విద్య ఈ పరివర్తనను సాధించడానికి రెండు ప్రధాన వ్యూహాలను నిర్దేశిస్తుంది. వన్ పార్ట్ ఈస్ ద జ్ఞాన మార్గ, పాత్ ఆఫ్ ఇన్క్వైరీ, విచార. ఉపాసన మార్గ, పాత్ ఆఫ్ మెడిటేషన్, మెడిటేటివ్ సపోర్ట్. జ్ఞాన మార్గంలో బుద్ధి ఎటువంటి బాహ్యాలంబన లేకుండా నేనే బ్రహ్మమనే సత్యాన్ని నేరుగా గ్రహిస్తుంది. అయితే సాధకుడికి చిత్తం విక్షేపమవుతుంది. అందరికీ కూడా నిధిధ్యాసన చేయడం అహమస్మి అని సాధ్యపడదు. చిత్త విక్షేపాలు ఉంటాయి. అటువంటి వారికి అంటే ఒక లెవెల్ క్రింది స్థాయి, మధ్యమ లేక నిమ్న అధికారులకు ఒక ఆలంబన కావాలి. ఈ ఆలంబనను ఆ పరమాత్మను పరోక్షంగా ధ్యానిస్తూ ఈ పరమాత్మని బ్రహ్మంగా తెలుసుకుంటూ, ఇక్కడ ఊహ లేదు, భావన లేదు, డైరెక్ట్గా ఈ ప్రపంచమే బ్రహ్మ అనేటటువంటి భావనలో క్రమంగా అపరోక్షానుభూతిని పొందడానికి ఉపాసన ఒక త్రోవ, ఒక మార్గము. ఈ రెండు మార్గాలు వేరువేరు పద్ధతులను అనుసరించినప్పటికీ ఏమిటి వేరువేరు పద్ధతులు? ఉపాసనలో ఆలంబన ఉన్నది. ఏమిటి ఆలంబన? ప్రతీక కాదు, విగ్రహమా కాదు, ఒక వ్యక్తియా, కృష్ణుడు విష్ణువు అటువంటిదా కాదు. ఈ ప్రపంచమే సర్వము బ్రహ్మమయమని తెలుసుకోవడమే సగుణ ఉపాసన, కానీ సాకారం కానటువంటి ఉపాసన, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అహంగ్రహ ఉపాసన. ఈ ప్రపంచము నాలోనున్న బ్రహ్మము నేను వేరు కాదు అనే భావంతో ఉపాసిస్తున్నాడు. ఇటువంటి బుద్ధిని సంస్కరించి బ్రహ్మభావంలో నిలపడమే పరమ లక్ష్యం. విక్షేపము, సంస్కారాలు అనంత కోటి కల్పాల మానసిక విశ్లేషణ ఉన్నది. ఆధ్యాత్మ సాధనలో అవిద్య లేక ఇగ్నరెన్స్ జ్ఞానం ద్వారా తొలగిపోయినప్పటికీ, అంటే
థియరిటికల్గా అహం బ్రహ్మాస్మి అని తెలిసినప్పటికీ సాధకుని వేధించేది మెంటల్ యాజిటేషన్, విక్షేపము. అహం బ్రహ్మాస్మి నిధిధ్యాసన కూర్చున్నాడు, వెంటనే మనోవిక్షేపము కలుగుతుంది. ఈ విక్షేపాన్ని మనం తెలుసుకున్నాం, రెండు రకాలుగా ఉంటుందని. ఒకటి నిద్ర రావడం, రెండవది విక్షేపం రావడం అని. ఈ విక్షేపానికి అనంత కోటి కల్పాల నుండి మనం చేస్తున్నటువంటి కర్మలు, వాటి ద్వారా ఏర్పడినటువంటి సంస్కారాలు లేక వాసనలు, కార్మిక్ రెసిడ్యూ, కర్మల యొక్క మడ్డి అంటాం కదా, ఆ మడ్డి వలన ఈ విక్షేపం కలుగుతుంది. విక్షేపము మరియు దానివల్ల విపర్యం కలుగుతుంది. అనేక జన్మ కర్మ సంస్కారాల వలన బుద్ధి స్థిరత్వాన్ని కోల్పోయి విక్షేపానికి లోనవుతుంది. ఇటువంటి విక్షేపము లేక విపరీత భావనకు దారితీస్తుంది. ఫలితంగా ఆత్మస్వరూపం గురించి వింటున్నా, రోజు అధ్యయన భారతి క్లాసులలో కూర్చున్నా మళ్ళీ మళ్ళీ అనాత్మయందు అనాత్మ తాదాత్మ్యం చెందుతుంది. ఈ గంట సేపు అహం బ్రహ్మాస్మి అని నిధిధ్యాసన చేయమంటే అర్ధగంట కూర్చుంటాం, మళ్ళీ అయిన వెంటనే మళ్ళీ అనాత్మ విషయాల్లో ప్రవేశిస్తూ ఉంటాం. అటువంటప్పుడు ఉపాసన తాలూకా అవసరం ఉన్నది. జ్ఞాన మార్గంలో విచారం ద్వారా విక్షేపాన్ని తొలగించుకునే సామర్థ్యము అందరికీ ఉండదు. అటువంటి స్థితిలో ఒక ఆలంబన, ఒక సపోర్ట్, ఒక ఊత కావాలి. మనసును అదుపులోకి తెచ్చి విక్షేపరాహిత్యాన్ని సాధించడమే ఉపాసనలోని వ్యూహం. వ్యూహం ద్వారా నువ్వు చెయ్యి, నీకు ఒక వ్యూహం ఇస్తాను అని చెప్పారు మాండూక్యంలో. ఏమిటా వ్యూహము? స్ట్రాటజీ. ఆ వ్యూహము లేక స్ట్రాటజీ ఒక అత్యంత ఉన్నతమైన ఉపాసన. ఇదే బ్రహ్మోపాసన. ఆత్మస్వరూపాన్ని పరోక్షంగా తెలుసుకొని నిరంతర చింతన ద్వారా విపరీత భావనను అరికట్టడము ఇక్కడ ప్రధాన ప్రక్రియ. ఎలా తెలుసుకున్నాడు? పరోక్షంగా తెలుసుకున్నాడు. ఉపాసన కాబట్టి ప్రత్యక్షంగా తెలుసుకుంటే జ్ఞానం అవుతుంది. విక్షేపము వల్ల కలిగే ఈ మానసిక అలజడి ఆత్మస్వరూప జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది. దీన్ని తొలగించడానికి చిత్తాన్ని శాంతపరచడం అత్యంత అవసరం. సాండిత్య విద్యలో ప్రతిపాదించినటువంటిది ఏమిటి? సర్వం కల్విదం బ్రహ్మ, ఈ జగత్తంతా బ్రహ్మమే అనే మహావాక్యము. ఈ సత్యాన్ని ఉపాసకుడు అంతఃకరణంలో నింపుకోవడానికి తజ్జలాన్ అనే రహస్య పదాన్ని ఉపనిషత్తు ఇచ్చింది. సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి అంటే దాని నుంచి అంతా పుట్టింది, దాని ఎందే నిలిచి ఉంది, దాని ఎందే లీనమవుతుంది. యస్మాజ్జాతం జగత్సర్వం యస్మిన్నేవ ప్రలీయతే ఏనేదం ధార్యతే చైవ తత్ జ్ఞానాత్మనే నమ అంటున్నాం కదా. అలాగే ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, సర్వం కల్విదం బ్రహ్మ ఎవ్వడు, వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ నే శరణంబు వేడెదన్. శరణం అంటే మళ్ళీ శరణాగతి, ఇంకా దాసోహంలో ఉన్నాడు అంటే ఉపాసన. అది కూడా అలాంటిదే. తజ్జా అంటే జాతం, పరమాత్మ నుంచి జగత్తు జన్మించింది. సృష్టికి ఉపాదాన కారణం బ్రహ్మ. ఇలా చెప్తాము. కొంత దూరం పోయిన తరువాత పూర్తిగా సాధకుడు ఉన్నత దశకు ఎదిగిన తరువాత బ్రహ్మము కార్యకారణ విలక్షణమని బోధిస్తాం. ఇప్పటి వరకు బ్రహ్మము సర్వమునకు కారణము. ఎందుకు? ఉపాసనా కాండలో ఉన్నాం. తత్ లా ప్రళయకాలంలో తిరిగి పరమాత్మలో విలీనమవుతుంది. తత్ అనితి ప్రాణితి స్థితి కాలంలో పరమాత్మ శ్వాసగానే ఇది మనుగడ సాగిస్తోంది. తాత్వికమైన విశ్లేషణ ద్వారా జగత్తు మరియు తన మధ్యనున్న భేదాన్ని తొలగించుకున్నప్పుడు సాధకుడి మనస్సులో రాగద్వేషాలు నశించి సెరీనిటీ, ట్రాంక్విలిటీ, శాంతి ఏర్పడుతుంది. శాంత ఉపాసీత, మనస్సు ప్రసన్నమైనప్పుడే పరమాత్మ ఉపాసన సిద్ధిస్తుంది. తత్క్రతు న్యాయం అని ఓ న్యాయం ఉన్నది. తత్క్రతు న్యాయం అంటే ఏమిటి? సంకల్పము దాని ఫలితము. ఉపనిషత్తు ప్రతిపాదించిన అత్యంత శక్తివంతమైన సూత్రం అధకలు క్రతుమయ పురుష. మనిషి తన సంకల్పాల స్వరూపమే. మామూలుగా మీరు చూడండి, ఉపాసన అలా వదలండి. మీరు ఏదైనా ఒకటి కావాలనుకున్నారు, దాన్ని సంకల్పించి సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వా అన్నట్టుగా ఛాయతో విషయాన్ పుంసః అలా దాని గురించి ఇల్లు కావాలి, ఇల్లు కొనాలి అంటుంటే దానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు చేసిన తర్వాత అల్టిమేట్గా ఇల్లు కొంటారు.
పిల్లవానికి భార్య కావాలి, పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి, అలా సంకల్పిస్తుంటే అల్టిమేట్గా అది అది దాని తాలూకా ఫలితం కూడా అదే అవుతుంది. ఈ విధముగా ఏది దృఢంగా సంకల్పించుకుంటామో అదే జరుగుతుంది అనడాన్ని తత్క్రతు న్యాయము అంటారు. క్రతువు అంతఃకరణ. క్రతువు అంటే ఆలోచన కాదు, బుద్ధిలోని అధ్యవసాయము, నిశ్చయాత్మక బుద్ధి. సంకల్పం అనేది మనసులో ఉంటుంది, బుద్ధిలో ఉండేది నిశ్చయాత్మకము, నిశ్చయాత్మకమైనది బుద్ధి, సంకల్పాత్మకమైనది మనస్సు. ఇక్కడ క్రతువు అనేది బుద్ధికి సంబంధించిన విషయం. అంతఃకరణం ఒకటే అయినప్పటికీ క్రియలను చేసేదాన్ని బట్టి నాలుగుగా విభజిస్తాం. మనసు సంకల్ప వికల్పాస్పదము, బుద్ధి నిశ్చయాత్మకము, అధ్యవసాయము, చిత్తము స్మరణ, అహంకారము నేను చేస్తున్నాను. ఇందులో ఇక్కడ క్రతువు అనగా బుద్ధి యందు స్థిరమైన దృఢ నిశ్చయము, అధ్యవసాయము అన్న కూడా అదే అర్థం. అధ్యవసాయం అన్నా, క్రతువన్నా, దృఢ నిశ్చయమన్నా, బుద్ధి నిశ్చయమన్నా ఒక్కటే. ప్రేత్యభావము ఆఫ్టర్ లైఫ్. ప్రయేత్య అంటే చనిపోయి, ఏత్య అంటే వెళ్ళి, ప్రాయేత్య ప్రకృష్టేన ఏత్య అంటే బాగా వెళ్ళిపోయి, అంటే వెళ్ళి రాని పరిస్థితి, అంటే ఆఫ్టర్ లైఫ్. ఈ లోకంలో మనిషి ఎటువంటి క్రతువును దృఢంగా సంకల్పాన్ని కలిగి ఉంటాడో మరణించిన తరువాత అదే గతిని పొందుతాడు. మరణకాలంలో బుద్ధి దేనిని పట్టుకుంటుందో రాబోయే జన్మలలో అదే సిద్ధిస్తుంది. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావభావిత. ఎం వా అపి స్మరన్ భావం, ఏ భావములను స్మరిస్తూ బుద్ధియందు క్రతువుగా నిశ్చయం చేసుకుంటాడో తం ఏవయేతి వాటినే పొందుతాడు. ఎందుకు? సదా వాటిని తద్భావభావిత, ఆ పదార్థాలను భావములను భావించుట వలన తద్భావభావిత. భగవద్గీత చెప్పింది, ఉపాసకుడు జీవించి ఉన్న కాలంలో తన బుద్ధిని పరమాత్మ విశేషణాలతో సంస్కరించుకోవాలి. ఇదే పోతన గారు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నారు. చక్రి చింతలేని జన్మంబు జన్మమే పాదయుగముతోడి పశువుగాక. అంటే జీవించి ఉన్నంత కాలము బుద్ధిని పరమాత్మ యొక్క గుణగణములతో, కళ్యాణ గుణాలతో నింపుకోవాలి. సగుణ ఉపాసనలోని విశేషాలు మనోమయ భాస్వరూపము పరమాత్మను కొన్ని విశిష్టమైనటువంటి ఉత్కృష్ట విశేషణాలతో ధ్యానించాలి అంటూ బోధిస్తోంది శాండిల్య విద్య. విశేషణాల ధ్యానం బుద్ధి యొక్క సంకుచితత్వాన్ని తొలగిస్తాయి. ఈ విశేషణాలు ఎందుకు పెట్టారు? బుద్ధి సంకుచితంగా ఊహిస్తుంది. పరమాత్మ అంటే అదిగో ఈ కోవెలలో ఉన్నది, ఈ ఫోటోలో ఉన్నది అని అనుకుంటూ ఉంటాడు. మనోమయ అంటే మనుతే ఇది మనహ అంటే చింతించేది, ఆలోచించేది, మనసునే ఉపాధి కలిగినది. మనోవృత్తుల ద్వారా గ్రహించబడే సమష్టి చైతన్య స్వరూపము మనోమయ. ప్రాణశరీర సకల క్రియాశక్తి. ప్రాణ అంటే క్రియాశక్తి, ఆయన సంకల్పశక్తి, క్రియాశక్తి, ప్రాణమే శరీరముగా కలిగినవాడు. భారూప జ్ఞానశక్తి, స్వయం ప్రకాశమైన చైతన్యము, సకల భావాలను ప్రకాశింపచేసే ప్రకాశ స్వరూపం. మనోమయ అంటే సంకల్పశక్తి, ప్రాణశరీర అంటే క్రియాశక్తి, భారూప అంటే జ్ఞానశక్తి. సంకల్పశక్తినే ఇచ్ఛాశక్తి అని కూడా అంటాం. సత్య సంకల్ప, ఇక్కడ అవిద్యా దోషాలు లేవు. ఉపాసనలో ఉన్నాం కదా, ఉపాసనలో ఉన్నప్పుడు నెగటివ్ క్వాలిటీస్ని ఉపాసించము. సంకల్పాలకు అడ్డంకులు లేవు. పరమాత్మ ఏది సంకల్పిస్తే అది అవుతుంది. అంచేత సత్య సంకల్ప. ఆకాశాత్మ, ఆకాశంలాగా సూక్ష్మము, సర్వవ్యాపి, అసంగము, నాన్ అటాచ్మెంట్. ఆకాశం అన్నింటినీ కలిగి ఉన్నా దేనితోనూ అంటుకోనట్లే బ్రహ్మము కూడా సర్వానికి అధిష్టానమై కూడా అసంగంగా ఉంటుంది. ఈ విషయం ఉపాసనలోనూ తెలుసుకోవాలి, జ్ఞానంలోనూ తెలుసుకోవాలి. సర్వగంధ సర్వరస,
గంధరస అనేవి కేవలం పుణ్యోగంధ పృథ్వీయాంచ అన్నారు. అంటే ఆస్పిషస్ గంధాలను రసాలను మాత్రమే తీసుకోవాలి. దుర్గంధము అపుణ్య రసాలు పాప సంబంధమైనవి ఇక్కడ ఉండవు. ఎందుకో అజ్ఞాన కార్యాలు. పరమాత్మ పాపరహితుడు, కేవలం ఉత్కృష్టమైనటువంటి సుఖకరమైన గుణాలకే ఆశ్రయము. సకల కళ్యాణ గుణాభిరాముడు అంటున్నాం కదా. అవాకి అనాదర, ఇంద్రియ రాహిత్యం. అంటే అవాకి అంటే వ్యావహారిక ఇంద్రియాలు లేకపోయినా సర్వాన్ని గ్రహించగలడు. అపాణిపాద జవనో గ్రహీత పశ్చచ్చ చక్షు అనే మంత్రం ఏమిటి? ఆయనకు కాళ్ళు లేవు, వేగంగా వెళతాడు. జవనము అంటే వేగము. పాణి పాదం లేదు, పాణి చేయలేదు. గ్రహీత అన్నిటి పట్టుకుంటున్నాడు. కళ్ళు లేవు, చక్షులు లేవు, అయినా పశ్యతి. అంటే ఇంద్రియ రాహిత్యాన్ని చెప్పడానికి వాక్కుని ఒక ఉపలక్షణంగా చూపించారు. అవాకి అన్నదాన్ని. అనాదరహ, ఇక్కడ ఏ విధమైన కన్ఫ్యూషన్ లేదు. సంభ్రమ రాహిత్యం. సర్వజ్ఞుడు కాబట్టి ఆయనకు తెలియని విషయం ఏదీ లేదు. అందువల్ల ఆయన ఎప్పుడూ ఆశ్చర్యానికి సంభ్రమానికి లోనవడు. అనాదర అంటే సంభ్రమానికి, బివిల్డర్మెంట్కి, ఆశ్చర్యానికి లోనవడు. చాండిల్య విద్య ప్రకారం జ్ఞాన మార్గము, ఉపాసన మార్గము రెండూ కూడా బుద్ధిలో పరివర్తన ద్వారానే ఒకటి డైరెక్ట్గాను, ఇంకొకటి క్రమంగాను దారితీస్తాయి. జ్ఞాన మార్గం ద్వారా విచారణ చేస్తే సద్యోముక్తి, అంటే ఇక్కడే ఇప్పుడు, ఇప్పుడే తక్షణముక్తి ఇస్తే, సగుణ ఉపాసన ద్వారా సజాతీయ వృత్తి ప్రవాహం. చెప్పారు కదా, భిన్న ప్రత్యయాలను ఆపేయడం, సజాతీయ ప్రత్యయాలు ఆగిపోకుండా తైలధారగా సాగడం అని చెప్పుకున్నాము. అటువంటి మనసును సంస్కరించి చివరికి క్రమముక్తిని, గ్రాడ్యువల్ లిబరేషన్కు దారితీస్తుంది. అపరిచ్ఛిన్నమైన పరమాత్మతత్వాన్ని క్రతువుగా, అంటే బుద్ధిలో అత్యవసాయంగా సంకల్పంగా మార్చుకున్న సాధకుడు ఈ మర్త్యలోకంలోనే బ్రహ్మభావాన్ని పొంది మరణానంతరంలో పరమాత్మలో ఐక్యమవుతాడు. శాండిల్య మహర్షి అందించిన ఈ విద్య మనిషి తన నిశ్చయాత్మక బుద్ధి ద్వారా ఆధ్యాత్మిక గతిని తానే మలుచుకోగలడు అంటూ ఒక శాశ్వతమైనటువంటి తాత్విక దిక్సూచి అంటే దిక్కుని చూపించేది. అంటే గురువు అని అర్థం. దేశికుడు అంటే గురువు. ఇది దీని తలక అర్థము. ఇప్పుడు మంత్రాలతో పాటు చూద్దాం ఒక్కొక్క దాన్ని. చూస్తే కొంతవరకు అర్థమవుతుంది. తరువాత విజువల్స్ చూద్దాం. 3 స్టెప్స్గా వెళుతున్నాం. ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము, తరువాత మంత్రాలతో పాటు చూస్తాం. ఓకే. ఛాందోగ్యోపనిషత్తు 3వ అధ్యాయము మంత్రములు కనబడుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా చదువుతాను, నెమ్మదిగా. మీరు కూడా మనసులో చదువుకోండి. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలాన్. ఎక్కడికక్కడే ఫుల్ స్టాప్లు పెట్టుకోండి, ఎందుకంటే వేర్వేరు వాక్యాలుగా రాశారు పుస్తకంలో. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఈ ప్రపంచమంతా బ్రహ్మమే కదా. తజ్జలాన్, ఆయన నుంచే పుట్టింది, పెరుగుతోంది, లయమవుతోంది. ఇతి అని ఉపాసీత, ఇత్యుపాసీత, ఈ విధంగా ఉపాసీత. అందరూ చేయగలరా? శాంత ఉపాసీత అంటే రాగద్వేషాలకు అతీతమైన మనస్సుతో, సమధమాలు నిండినటువంటి మనస్సుతో ఉపాసించు. అథ ఇంకా క్రతుమయ పురుష ఖలు, ఈ పురుషుడు క్రతుమయుడు అంటే సంకల్పము కలిగినవాడు, అధ్యవసాయము కలిగినవాడు. ఈ అధ్యవసాయము ఎట్లా ఉంటుందో, యథా క్రతురస్మిన్ లోకే, బతికున్నప్పుడు ఏ సంకల్పాలు కలిగి ఉంటాడో, పురుషో భవతి తథేత ప్రేత్య భవతి, ఇక్కడ ఉన్నప్పుడు ఏం సంకల్పించాడో అది ఇక్కడ పొందుతాడు. ప్రేత్య అంటే చనిపోయిన తరువాత కూడా తథేత ప్రేత్య భవతి. కాబట్టి సహా అతడు, ఈ పురుషుడు, క్రతుం కుర్వీత, నిశ్చయాన్ని చేసుకోవాలి, అధ్యవసాయాన్ని చేసుకోవాలి. ఏమిటి నిశ్చయం చేసుకోవాలి? సర్వం కల్విదం బ్రహ్మ అని నిశ్చయం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? తజ్జలాన్, ఆయన నుంచే 3 జరుగుతున్నాయి, సృష్టి స్థితి లయాలు. ఎటువంటి మనసుతో? శాంత ఉపాసీత. ఎలా ఎందుకు వీడు చేసుకోగలడు? వీడు క్రతుమయ పురుషుడు.
అంటే ఏదైనా అనుకుంటే ఆయన మనసులో గట్టిగా అనుకుంటే అది జరిగిపోతుంది, చేసుకుంటాడు ఎలాగోలా కష్టపడి. అలాగా క్రతుం కుర్వీత. రెండో మంత్రం ఆయన తాలూకా లక్షణాలు, ఎటువంటి సర్వం కల్వితం బ్రహ్మ అనేటటువంటిది సాకారాన్ని చెప్పటం లేదుగా. పోయి విష్ణుమూర్తి నా కోవెల్లోనో లేకపోతే ఇక్కడున్న సరస్వతీదేవిని ఉపాసించమనడం లేదు. అటువంటి బ్రహ్మకు కొన్ని లక్షణాలు చెప్పి బ్రహ్మను పరిచ్ఛిన్నం చేయకుండా కొంచెం బాగా విస్తృతంగా చేయడానికి ఈ లక్షణాలు చెప్పారు. మనోమయ ప్రాణ శరీరో భారూప సత్య సంకల్ప ఆకాశాత్మా సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస సర్వం ఇదం అభ్యాత్త అవాకీ అనాదర. ఆల్రెడీ వీటి గురించి చెప్పి ఉన్నాను. ఏష మా అంటే మమ మే అని అర్థం. ఏష మే ఆత్మ, ఏష అంటే ఇటువంటి పరబ్రహ్మం. ఏదైతే మనోమయుడు, హిరణ్యగర్భ బ్రహ్మ, సూత్రాత్మ, స్వయంకల్ప స్వయంభారూపుడు, తర్వాత సత్య సంకల్పుడు, ఆకాశము వలె అపరిచ్ఛిన్నుడు, సర్వవ్యాపి, సర్వకర్మములు ఆయనమే, సర్వకామములు ఆయనే, సర్వగంధాలు సర్వరసాలు సర్వం ఆయనే అని ఎవరికైతే ఇంద్రియాలు లేకపోయినా అన్నీ పొందుతున్నాడో, ఎవరిలో ఏ విధమైనటువంటి కన్ఫ్యూషన్స్ అనాదరము లేదో అని చెప్పి, అటువంటి ఆయన అంటే ఎక్కడో ఉన్నాడు అనుకుంటారు. ఏషా అతడే, ఇదిగో ఈయన. మే అంటే మమ, మా అంటే మే ఆత్మ, మా ఆత్మయే అది. అంతర్హృదయే, హృదయమందు ఉన్నాడు. ఎలాగంటే అంత పెద్ద బ్రహ్మం హృదయంలో ఎలా పట్టాడు? అబ్బే అణీయాన్, బాగా సూక్ష్మంగా ఉన్నాడు. ఎటువంటి అణీయము? అణీయాన్ వ్రీహి యవ వీహ్యేర్వా యవాద్వా సర్షపాద్వా శ్యామాకాద్వా శ్యామక తండులాద్వా. ఈ పదాలకు ఏమిటేమిటి అర్థాలన్నీ బుర్ర కొట్టుకోక్కర్లే, సూక్ష్మంగా ఉన్న గింజలను చెప్పారు. ఆవగింజ, చోళ గింజ, అదే చిన్న చిన్న అంటే బియ్యం గింజ, ధాన్యము, లేకపోతే గోధుమలు, ఏదో ఒకటి సూక్ష్మంగా ఊహించండి. అటువంటి చిన్నది ఏష మా ఆత్మ అంతర్హృదయే. ఇటువంటిది మా అంటే మమ ఆత్మ అంతర్హృదయే, అంత హృదయాంతరంలో ఇంతకుముందు చూసినటువంటి శిశువులను, 5 శిశువులను దాటి చేరినటువంటి హృదయంలో ఉన్నాడు. అయితే ఎంతైనా ఈయన హృదయంలో ఉంటే మీరు బయట లేడా? జాయాన్ పృథివీయా అంటే ఈ పృథివీ కంటే గొప్ప పెద్దవాడు. జాయాన్ అంతరిక్ష, పృథివీ చుట్టూ ఉన్నటువంటి ఈ అంతరిక్షం కంటే గొప్పవాడు. జాయాన్ దివ అంటే ద్యులోకం కన్నా కూడా గొప్పవాడు. లోకేభ్య అంటే ప్లూరల్. అంటే ఏమిటి? చాలా చాలా చిన్నవాడు, అత్యంత పెద్దవాడు అంటే పరిమాణరహితుడు, అప్రమేయుడు. ఇన్ఫైనట్ ఈజ్ నాట్ ఫైనట్, నాట్ ఓమాక్ట్, నాట్ ఎన్ ఆబ్జెక్ట్. దాని తలక తత్వార్థం అది. సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస సర్వం ఇదం ఆభ్యాత్త, వీటన్నిటినీ వ్యాపించి ఉన్నాడు. అవాకి అంటే వాక్కు లేదు, అంటే వాగనే ఇంద్రియము ఇతర ఇంద్రియాలను చూపిస్తుంది. అనాదర ఏ విధమైన ఎస్టానిష్మెంటు, బివిల్డర్మెంటు లేదు. ఏష మే ఆత్మ అంతర్హృదయ, ఇతడు నా ఆత్మ, ఈ ఆత్మలో అంతర్హృదయంలోనే ఉన్నాడు. ఏతద్ బ్రహ్మ ఏతమిత ప్రేత్య అభిసంభవితాస్మి, భవిత అస్మి అగుదునుగాక, సంభవిత అస్మి పర్ఫెక్ట్లీ అవుదునుగాక, అభిసంభవిత అస్మి. అభి ఒక ఉపసర్గ, సం ఒక ఉపసర్గ, భవిత అస్మి. సంభవ అని చూడకూడదు అక్కడ. భవిత అస్మి, సంభవిత అస్మి, అభిసంభవిత అస్మి. ఎప్పుడు? ప్రేత్య, ప్రేత్య మరణానంతరం. యస్య స్యా అర్థా అంటే ఈ విధమైనటువంటి నిశ్చయము. నా విచికిత్స అస్తి ఇది. దీంట్లో ఏ కన్ఫ్యూషన్, విచికిత్సలు విజుగుప్సలు వేరువేరైనటువంటి వేరుతనాలు విక్షిప్తం లేదు. హా నిశ్చయంగా, స్మ హా ఇది సత్యము. శాండిల్య శాండిల్య అంటూ శాండిల్య మహర్షి చెప్పారని ఆయనకు నమస్కారాలు చెప్తూ ఈ ఖండాన్ని ముగిస్తూ
రెండు మార్లు చెప్పారు. అత్యంత ముఖ్యమైన ఉపాసన. తరచు శంకరుల వారు కోట్ చేస్తూ ఉంటారు ఈ ఉపాసనను. ఈ ఉపాసనను శాండిల్య విద్య అంటారు. శాండిల్య విద్య అంటే ఉపాసన. శాండిల్య మహర్షి చెప్పారు, ఉపాసనను కనుగొన్నది ఆయన. విద్య అంటే ఉపాసన. శాండిల్య విద్య అంటే శాండిల్య ఋషి బోధించిన ఉపాసన. ఎటువంటి ఉపాసన? నిర్గుణ జ్ఞానం కాదు, సగుణ బ్రహ్మ ఉపాసన. ఉపాసన అన్నప్పుడల్లా సాధారణంగా సగుణ బ్రహ్మ ఉపాసన, లేక మాయా సహిత బ్రహ్మ ఉపాసన, లేక ఈశ్వర ఉపాసన అని అర్థం చేసుకోవాలి. ఉపాసన, ఉపాసీత అని ఉంది కదా. ఉపాసన అనగానే సగుణ బ్రహ్మ, అకారం అక్కర్లా, సగుణ బ్రహ్మ, నిరాకార సగుణ బ్రహ్మ. మాయా సహిత బ్రహ్మ, మాయా సహిత, మాయా ఉపహిత బ్రహ్మ అంటే పరబ్రహ్మం మాయతో చేరితే శివశక్త్యాయుక్తో ఎది భవతి అయితే ఈశ్వర. ఈశ్వర ఉపాసన. ఈశ్వర ఉపాసన ఒక ఆలంబనం మీద చేయడం లేదు, ఒక ప్రతీక మీద చేయడం లేదు. ఆలంబనం మీద చేస్తే ప్రతీక అంటారు. ఈశ్వర ఉపాసన ఎటువంటిది? సర్వగుణ విశిష్ట ఈశ్వర ఉపాసన. ఎటువంటిది? సర్వ కళ్యాణ గుణాలను వర్ణించి మనోమయ, ప్రాణమయ అంటూ చెప్తూ సర్వగుణ విశిష్ట ఈశ్వరుని మీద ఉపాసిస్తున్నాము. అనంత కళ్యాణ గుణైక నిలయ, అనంతమైన కళ్యాణ గుణములకు ఏక నిలయం. శ్రీరాముని అభివర్ణిస్తాం, సమస్త కళ్యాణ గుణాభిరామ అంటాం. అటువంటి ఇక్కడ శ్రీరాముడిని కాదు, ఈశ్వరుని ఉపాసన. అహంగ్రహోపాసన, ఆల్సో కాల్డ్ సంపదుపాసన. సంపదుపాసనలో ప్రతీక ఉండదు. ఎలా తెలిసింది ఇది? యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. ప్రపంచంలో ఏదైనా కళ్యాణ గుణములు ఉంటే శ్రీమత్ ఊర్జితం ఏవ తత్తద్యేవ అవగచ్చ, తెలుసుకో. త్వం, నువ్వు, తత్తద్యేవ కళ్యాణ గుణాలన్నీ మమ తేజో అంశ సంభవం, నా యొక్క తేజస్సు నుండి రిఫ్లెక్ట్ అయినవే అంటూ చెప్తున్నారు. ఈ ఉపాసన విశిష్టాద్వైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకు? విశిష్టాద్వైతులు నిర్గుణ బ్రహ్మని అంగీకరించరు, నిర్గుణ పరబ్రహ్మ లేడంటారు, సగుణ ఈశ్వరుడినే ఉపాసించమంటారు. ఇది కూడా చక్కగా సగుణ ఈశ్వరుణ్ణి ఉపాసించమంటున్నారు. ఇక్కడ బాగుంది. సగుణ బ్రహ్మ సర్వగుణ విశిష్టుడు అంటోంది, అనంత కళ్యాణ గుణ సంపన్నుడు అంటోంది. నిర్గుణం అని అన్నాం అనుకోండి, ఏమిటండి మరి నిర్గుణ అని పదం ఉంది కదంటే, అంటే బ్రహ్మలో దుర్గుణాలు లేవండి. కావాలంటే ఈ మంత్రం చూడండి, ఇందులోనేమో అన్ని సుగుణాలనే ఉపాసించాలని చెప్పారు అంటూ విశిష్టాద్వైతులు శాండిల్య విద్యను చూపిస్తారు. మంత్రం సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మే. ఎందుకు? ఉపనిషత్తే కారణం చెప్తుంది. బ్రహ్మ జగద్రూపంలో ఉన్నాడు. ఎలాగైతే అలకు సముద్రంలో ఉన్నటువంటి అలలకు సృష్టి స్థితి లయ కారణము సముద్రము, జగత్తుకు సృష్టి స్థితి లయ కారణం బ్రహ్మ. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఇక్కడ జగత్తు మిథ్య అని చెప్పడం లేదు, అజాతివాదాన్ని చెప్పడం లేదు, జగత్తు ఉన్నదనే చెప్తున్నాము. ఎందుకు? ఇది మధ్యమ స్థాయి లేక సాధక దశలో ఉన్నటువంటి ఉపాసన. ఇది సిద్ధ దశలో ఉన్న జ్ఞానితత్వము కాదు. ఎప్పుడైతే ఈయన ఉత్తమ జ్ఞాని అయిపోతాడో అప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అనేది వర్తించదు. అప్పుడు ఎందుకు? సర్వం అంతా కూడా బ్రహ్మ యొక్క వివర్తమే అని చెప్పవలసి ఉంటుంది. అంటే బ్రహ్మం నుంచి వివర్తమైనదే కానీ ఇక్కడ నిజానికి ఏమీ లేదు, ఎపీరియన్స్ అని చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కార్యకారణ విలక్షణం బ్రహ్మ అనడం లేదు, బ్రహ్మ జగత్ కారణం అని చెప్తున్నాము. జగత్తు మిథ్య అని చెప్తే జ్ఞానము, మనకు కావలసినది జ్ఞానం కాదు. ఇక్కడ ఉపాసన, విరాడు ఉపాసన, హిరణ్య గర్భ బ్రహ్మ ఉపాసన, ఈశ్వర ఉపాసన. అందుకే ఉపనిషత్తు ఉన్నదంతా బ్రహ్మమే అంటే ఈ ప్రపంచం ఉన్నదంతా ఉంది అని చెప్తుంది కదా. ఇదే కదా మన వేదవ్యాస తాతయ్య గారు రాశారు. భూహు పాదౌ యస్య, ఎవనికి భూమి పాదమో, నాభివియత్, ఆకాశం నాభియో, అసుహు అనిలము అంటే ప్రాణములు
వాయువు, చంద్రసూర్యౌ చ నేత్రే, చంద్రసూర్యులు కండ్లు, కర్ణావాశ దిక్కులు చెవులు, శిరోజ్జవు శిరస్సు ద్యులోకము, ముఖమపి దహనో ముఖము అగ్ని, యస్య ఎవనికి వాస్తేయము పొట్ట, అబ్ధి సముద్రం. అంటే ఏమిటది, సగుణమా నిర్గుణమా? సర్వం కల్పితం బ్రహ్మానందాన్నే పదాల్లో పెట్టి వ్యాకరణాన్ని చక్కగా మంచి మంచి పాదాలు వేసి భూపాదో యస్య నాభిర్ వియదసుర సనిల సూర్య చంద్రౌ చ నేత్రే కర్ణావాశ శిరోహుజ్జౌ ముఖమపి దహనౌ యస్య వాస్తేయమబ్ధి అంతస్థం విశ్వమఖిలం అంటూ విష్ణు సహస్రనామంలో ప్రార్థనా శ్లోకంగా రాశాం. తజ్జలాన్, ఈ కారణం వల్ల బ్రహ్మకు అద్భుతమైన పేరు ఇచ్చారు. ఏం పేరండి? ఆయన పేరు తజ్జలాన్ అండి. ఏమిటా పేరు? తత్ అతని నుంచే, జ లా అన్ను, తస్మాత్ జాయతే ఇది తజ్జం. బ్రహ్మ నుంచి అన్నీ పుట్టాయి. తజ్జం, జం అంటే పుట్టాయి. మనం గౌడపాత్రులు ఏం చెప్పారు? అజం అన్నారు బ్రహ్మ. ఇక్కడ అజం బ్రహ్మని చెప్పటం లేదు, జం బ్రహ్మ అంటే ఇవన్నీ ఆయన నుంచి పుట్టాయని చెప్తున్నాం. ఉపాసన తస్మిన్ లీయతే ఇది తల్లం, అందులో లయం అవుతున్నాయి కాబట్టి తల్లం. తేన అనితి, అనితి అంటే స్థితి కారణం, దాన్ని తద్యన్ అన్. తద్యం తల్లల్ తల్ల తద్యన్ మూడు కలిపితే తజ్జలాన్ అంటే తిష్టతి ఉన్నాయి. తద్యన్ అంటే ఉన్నాయి. బ్రహ్మ స్థితి కారణము, తజ్జం తల్లం లయ కారణము, తదన్ దాన్ని ఉండే కారణము, తజ్జంచ తల్లంచ తదంచ మూడు కలిపితే తజ్జలాన్. తత్ జ ల అన్ సృష్టి లయ స్థితులు. అందువల్ల ప్రపంచం తజ్జలాన్ ఇది అని ఉపాసన కదా, అలా భావించాలి. మరి శాంత ఉపాసిత తజ్జలాన్, మొత్తం జగత్తు యొక్క సృష్టి స్థితిలయ కారణం మనసులోకి రావాలి. జవనిచే జనించు పద్యం రావాలి. శాంత జగత్ కారణం బ్రహ్మ గురించి ఉపాసన చేయాలంటే ఈ ప్రపంచమంతా జగత్తు కారణమైనటువంటి బ్రహ్మ తాలూకా స్వరూపమే అనే భావన రావాలి అంటే కుటుంబము, సమస్యలు, రాగద్వేషాలు ఉంటే అవదు కదా. అంచేత వాటిని మర్చిపోవాలి. ఉపాసన ఉద్దేశం ఏమిటి? రాగద్వేషాలకు దూరమై విశుద్ధ అంతఃకరణాన్ని పొందుతాడు, తద్వారా అహమస్మి తెలుసుకుంటాడు అని వ్యష్టిగా మరచిపోయి సమష్టిగా ఉపాసన చేయాలి. శాంత అంటే రాగద్వేషాలను వదిలేసి కాసేపైనా ఉపాసన చేసే అంతసేపైనా ఇది ముఖ్యం. ప్రతి పదము ముఖ్యమే. ఒక వ్యక్తి ఎలా అనుకుంటే అలా అవుతాడు. అతని నమ్మకం, బుద్ధిలో అత్యవసాయం ఎలా ఉంటే అతని భవిష్యత్ అలా ఉంటుంది. ఎలా తెలిసింది? సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయో అయం పురుషో యో యత్ శ్రద్ధ సయేవ సహ. శ్రద్ధ అంటే దృఢ నమ్మకం, నిశ్చయము బుద్ధిలో ఏదైతే ఉందో, యో యత్ శ్రద్ధ, ఎవడి శ్రద్ధ ఏదైతే, సహయేవ సహ, వాడు అదే అవుతాడు. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయో అయం పురుష యో యత్ శ్రద్ధ సయేవ సహ. అదే క్రతు. గీతలో శ్రద్ధ అనే పదాన్ని వాడితే ఇక్కడ క్రతు అనే పదాన్ని ఉపనిషత్ ద్రష్ట వాడారు. చాండిల్యుడు వాడారు, చాండిల్యుడు గారు వాడారు. క్రతు అంటే దృఢ నిశ్చయము. నాకు ధనం ముఖ్యం అనుకోండి, నేను డబ్బు కోసం సొంత అన్నదమ్ములతోనే పోరాడతాను. సర్వే గుణా కాంచనం ఆశ్రయంతి, అన్ని గుణాలు ధనం కోసమే. ఈశ్వరుని నమ్మకం మీద నమ్మకం ఉంటే భగవంతుడే ముఖ్యమవుతాడు. ధనం మీద నమ్మకం ఉన్నవాడు, ధనమే కావాలనుకున్నవాడికి అంతా కూడా ధనంతోనే ఉంటుంది. సర్వే గుణా కాంచనం ఆశ్రయంతి, ధనం మూలం ఇదం జగత్ అంటాడు. ఈశ్వరుడి మీద నమ్మకం ఉంటే ఈశ్వర మూలం ఇదం జగత్ అంటాడు. ప్రపంచమంతా ఈశ్వరుడే అంటాడు. దైవ సమానమే అవుతాయి. ఉపాసన నియమని చెప్తుంది. యథాకృతురస్మిన్ లోకో పురుషో భవతి తథేత ప్రేత్య భవతి. సంకల్పం ఇక్కడ లోకంలో ఎలా ఉంటే తథేత ప్రేత్య అంటే ఫలము చనిపోయిన తర్వాత ఫలము కూడా అలాగే ఉంటుంది. ఎలా తెలిసింది? మళ్ళీ గీతలోకి పోవాలి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావిత. ఏ ఏ విషయాలను వాడు అనుకుంటూ ఉంటాడో వాడు అదే అవుతాడు.
తస్మాత్ దేర్ఫోర్ సర్వేషు కాలేషు మాం మనుస్మర. అన్ని కాలముల యందు నన్నే స్మరించు. నా గురించి నిరంతర చింతన చేయడం వలన నన్నే పొందుతావు. ప్రేత్య భవతి, మరణానంతరం బ్రహ్మలోకానికి వెళతాడు. క్రమముక్తి. రెండవ మంత్రం ఈశ్వరుని స్థుతి. ఈశ్వరుడు అంటే మాయా ఉపహిత చైతన్యము, మాయా సహిత బ్రహ్మ అని మర్చిపోకూడదు. మనోమయ, వ్యష్టి మనసులన్నీ ఒక ముద్ద చేస్తే హిరణ్యగర్భ బ్రహ్మ సమష్టి మనసు. ప్రాణ శరీర, అన్ని స్థూల శరీరాలు ఈశ్వరుని యొక్క స్థూల ప్రపంచము, అదే విరాట్. మనోమయ అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, ప్రాణ శరీర అంటే విరాట్, అన్ని సూక్ష్మ శరీరాలు ఈశ్వరుని సూక్ష్మ ప్రపంచము. భారూప అంటే సగుణ బ్రహ్మలో ఉన్నటువంటి చైతన్యము ఈశ్వరుడు. నిర్గుణ బ్రహ్మలో చైతన్యం మాత్రమే ఉంది. సగుణ బ్రహ్మలో చైతన్యము ప్లస్ రూపం ఉన్నది, ప్రపంచమనే రూపము. ఈ భారూపము అంటే చైతన్య స్వరూపము. మీరు నేను కూడా భారూపమే. సత్య సంకల్ప, సంకల్పాలు ఎప్పుడు సత్యమైనవి. మన సంకల్పాలన్నీ నెరవేరవు, ఈశ్వర సంకల్పాలు ఎప్పుడు నెరవేరుతాయి. అంచేత సత్య అంటే నిజమైనటువంటి, అంటే నెరవేరేటటువంటి సంకల్పాలు. ఆకాశాత్మ అంటే రెండు అర్థాలు. ఆత్మ అంటే శరీరము, అందువల్ల ఆకాశాత్మ అంటే ఆకాశమే శరీరంగా ఉన్న బ్రహ్మ, అంటే విరాట్ బ్రహ్మ, హిరణ్యగర్భ బ్రహ్మ, ఈశ్వరుడు. రెండో అర్థం ఆకాశ ఇవ ఆత్మ శరీరం, ఆకాశంలాగా రూపం లేనివాడు. ఆకాశాత్మ అంటే రెండు అర్థాలు చెప్పారు ఆయన. అంటే ఏమిటి? ఆకాశమే శరీరంగా ఉన్నటువంటి బ్రహ్మ, ఆకాశాత్మ. ఆత్మ అంటే శరీరం. రెండోది ఆకాశము వలె రూపం లేనిది, అమూర్తము అని చెప్పవచ్చు. రెండు అర్థాలు ఆకాశాత్మకి సరిపడతాయి. సర్వకర్మ, అన్ని కర్మలు ఆయనకే చెందుతాయి. అన్ని శరీరాలు ఆయనకే చెందినప్పుడు మరి కర్మలు ఎవరికి చెందుతాయి? శరీరం నాదవుతే కర్మ నాకు చెందుతుంది. సర్వ శరీరాలు ఆయన అవుతే సర్వకర్మలు ఆయనకే చెందుతాయి. మాట్లాడే శక్తి కూడా ఈశ్వరుడిదే, చేసే శక్తి కూడా ఈశ్వరుడిదే. సర్వకామ, అన్ని కోరికలు ఆయనకే చెందుతాయి. ఎందుకు? కోరికలన్నీ వ్యష్టిలో ఉన్నాయి, వ్యష్టిని ముద్ద చేసేసాము. అంచేత ఈ కామనల కోరికలన్నీ ఒక దగ్గరికి వచ్చాయి. అదే సర్వకామ. సర్వగంధ ఇక్కడ ఉపలక్షణంగా అన్నిటినీ తీసుకోవాలి. గంధ అంటే వాసన అనే కాకుండా, సర్వరస అంటే నాలుకనే కాకుండా, సకల ఇంద్రియ గోచరమైన పదార్థ జాతము అంతా కూడా ఆయనయే. సర్వం ఇదం అభ్యాత్త. అభ్యాత్త అంటే సర్వవ్యాపకం. ఇన్నెందుకండి? వాసనలన్నాము, రసమన్నాము, కామనలన్నాము, కర్మలన్నాము, అన్నీ కలిపితే ఒకటే అండి. సర్వవ్యాపకమైన బ్రహ్మమే అంత. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈశ్వరుడు అభ్యాత్త. ఆయనే అన్ని కోర్కెలయందు, అన్ని కర్మలయందు, అన్ని వాసనలయందు, అన్ని చూపులయందు, అన్ని ఘ్రాణములయందు, అన్ని వినికిడులయందు అన్నిటా వ్యాపించి ఉన్నాడు. శంకరాచార్యులు గారు ఒక విషయాన్ని కల్పించారు. సర్వకర్మ, సర్వకామ, సర్వగంధ, సర్వరస అన్నప్పుడు మంచివే తీసుకో అన్నారు. ఎందుకు? కళ్యాణ గుణాలే తీసుకోవాలి. చెడు వాసనలన్నీ అవిద్య వలన పడుతున్నాయి. పుణ్యోగంధ పృథ్వీయాంచ తేజశ్చాస్మి విభావసౌ గీతలో చెప్పారు. చెడు వాసనలు అవిద్య. ఇక్కడ ఉన్నతమైనవి తీసుకునే ఉపాసించాలి. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అంటే సర్వశుభకామ, సర్వశుభరస, సర్వశుభగంధ అని తీసుకోవాలి. అవాకీ అనాదర, ఇక్కడ నిశ్శబ్దంగా నిర్గుణ స్వరూపం కూడా సూచించబడింది. చెప్పకుండానే ఋషిగారు ఏం చేశారు? అవాకీ అంటే ఇంద్రియాలు లేవు, అనాదర ఏ చరణము తొట్టుపాటు లేదు, అంటే చిన్న నిర్గుణతత్వం కూడా దాంట్లోనే ఉంది. అవాకి అంటే వాగింద్రియం లేనివాడు. వ్యావహారిక దృష్ట్యా అన్నీ ఉన్నాయి, ఈశ్వరునికి అన్నీ ఉన్నాయి. మనకన్నీ ఇంద్రియాలు, ఆయన ఇంద్రియాలు. అదే దృష్టి వ్యవహార. పారమార్థిక దృష్ట్యా ఈ ఇంద్రియాలకు అతీతుడు. ఆ విధంగా నిర్గుణ సగుణ రెండూ చెప్పబడ్డాయి. సాధారణంగా ఉపాసన చేస్తున్నప్పుడు నిర్గుణతత్వంగా ధ్యానిస్తూనే సగుణంగా ఉపాసిస్తాం. నిరాగా రాగమధని, నిర్మదా మదనాశిని, నిశ్చింత నిరహంకార, నిర్మోహ మోహనాశిని. నిరాగా ఏ రాగము లేనిదనవు, అయినా రాగమధని రాగములన్నిటినీ పోగొడతావు.
అంటే అటాచ్మెంట్స్ని. నిర్మద, నీలో అహంకారము మదం అనేది లేదు, అహంభావము లేదు. మదనాశిని, అహంకారాన్ని పోగొడతావు. నిశ్చింత, నీ యందు మనస్సు లేదు. నిరహంకార, అహంకారము లేదు. అయినప్పటికీ నిర్మోహ మోహనాశిని. బ్రహ్మాండ పురాణంలో వ్రాయబడినటువంటి స్తోత్రము లలితా సహస్రనామంగా వేదవ్యాసుల వారు, ఆయన రాసిందే బ్రహ్మాండ పురాణం, దాంట్లోంచి తీసుకొచ్చి లలితా సహస్రంగా వేరే చూపించారు ఋషులు మనవాళ్ళు. లలితా సహస్రం అంటూ వేరే రాయలేదు వేదవ్యాసులు. బ్రహ్మాండ పురాణంలో రాసినదే లలితా సహస్రనామం. నిర్గుణ సగుణాల గుణాలు రెండు కూడా ఏ సహస్రనామం చూసినా అలా ఉంటాయి. ఆ వాకి ఇంద్రియాలు లేనివాడు. వాక్ అంటే అదొక్కటే కాదు, సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం. అన్ని ఇంద్రియాలను ఆయనే ఆ గుణాలను ప్రజ్వలింపజేస్తున్నాడు. నిర్గుణం గుణభోక్తృచ, అన్ని అనుభవిస్తున్నాడు గుణాల తాలూకా ఇవి. నిర్గుణం, గుణాలు లేవు అని చెప్పినట్టుగా అవాకి అనాదర అంటే అనాదర అంటే శాంతస్వరూపుడు. అదే చెప్పారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. చూడండి, సగుణ నిర్గుణ, సగుణ నిర్గుణ. శాంతాకారం నిర్గుణం, భుజగశయనం సగుణం, పలానా చోట పడుకున్నాడు పాము మీద. పద్మనాభం సగుణం, సురేశం నిర్గుణం, విశ్వాధారం నిర్గుణం, గగన సదృశం నిర్గుణం, మేఘవర్ణం మళగుణం, శుభాంగం. అంటే సగుణ నిర్గుణాలు కలిపే ఉపాసనలో ఉంటాయి. ఆకాశాత్మ, గగన సదృశం, ఎన్నో ఈశ్వర ఉపాసనలు ఈ ఖండము మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ తరచు చూసే మంత్రాలు. బ్రహ్మసూత్రాల్లో వీటి మీద బాగా విశ్లేషణ జరిగింది. ఏష మమ ఆత్మ, ఏష మా ఆత్మ, ఏష ఈశ్వరుడే. మా అంటే మే, మమ నా యొక్క స్వరూపము. ఎక్కడ ఉన్నాడు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. హృదయంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రాజ్ఞుడు రూపంలో ఉన్నాడు. సమష్టిలో ఈశ్వరుడు వ్యష్టితో సమానం ఎవరు? సమష్టి ఈశ్వరుడిని వ్యష్టి స్థాయికి తీసుకొస్తే ప్రాజ్ఞుడు అంటాము. స్వభావం ఏమిటి? చాలా సూక్ష్మంగా ఉన్నాడు. ఆ సూక్ష్మ గుణాలను చూపించాలి. ఎలా చూపించాలి? వ్రీహి ధాన్యము, యావలు, గోధుమలు, సర్షప, ఆవాలు, శ్యామాక, శ్యామాకం అనే ఒక దినుసు, శ్యామాక తండుల, దాంట్లో ఉండే గింజ అనే సూక్ష్మమైన ధాన్యాలు. ఇవి చిన్నవి అంటే ఈశ్వరుడు వాటికంటే సూక్ష్మం. అణోహ అణియాన్. అంత చిన్నవాడా? ఏష మమ ఆత్మ అంతర్హృదయే. నా హృదయంలో ఒక చిన్న స్థలాన్ని భావనయే ఆక్రమించుకున్నాడు. కానీ ఈశ్వరుడే జయాన్ పృథివ్యా, పృథివీ కంటే గొప్ప. జయాన్ అంతరిక్ష, అంతరిక్షము కంటే గొప్ప. జయాన్ దివ, జులోకము కంటే గొప్ప. లోకేభ్య ప్లూరల్ అన్న పృథివీ కన్నా పెద్ద, భూలోకం కన్నా పెద్ద, భువర్లోకం కన్నా పెద్ద, సువర్లోకం కన్నా పెద్ద, అన్ని లోకాల కన్నా పరిమాణంలో పెద్ద. మరి ఎలాగా? అనోరణీయాన్ మహతో మహీయాన్, ప్రమాణమునకు అందని. చిన్నదైన దానికన్నా చిన్నది, పెద్దదైన దానికన్నా పెద్దది ఏదైనా ఊహించగలమా? వస్తువుగా ఊహించలేము. అంటే ఏమిటి? నానోమాట్, ఇన్ఫైనెట్, అనంతం, అప్రమేయం. ప్రమేయం అంటే కొలత. ప్రమేయంతో తెలుసుకునేది చెప్తున్నాం కదా. ప్రమాత, ప్రమేయం, ప్రమాణం అంటున్నారు. ప్రమేయం అంటే తెలుసుకోబడేది, కొలవబడేది. ఇది అప్రమేయం. కొన్ని వర్ణనల సగుణ బ్రహ్మకు, కొన్ని నిర్గుణ బ్రహ్మకు. ఏష మా ఆత్మ, ఈశ్వరుడు నా ఆత్మసారము. సరే, 4వ మంత్రము మొదటి భాగంలో ముందు చూసాము. సర్వకర్మ సర్వకామను మళ్ళీ చెప్పారు ఋషి. ఎందుకు మళ్ళీ చెప్పారు? అంతరాత్మ హృదయ దాకా ఉన్న మాటలే మళ్ళీ చెప్పారు. అయితే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు శాండిల్యుడు గారు? పునరుక్తి దోషం రాదా అంటే శంకరాచార్యులు ఏం చెప్పారు? ఇలా మళ్ళీ చెప్పడంలో ఒక ప్రత్యేక ఉద్దేశం ఉందిరా. ముందు వర్ణనలో సగుణ నిర్గుణ రూపాలు కలగలిపినటువంటి వర్ణన చూశాము. ఈ ఉపాసనలో సగుణం కలపాలా వద్దా అనేటటువంటి మీమాంస కొద్ది ఇది ఉపాసన కాబట్టి సగుణంగానే ఉపాసించు, నిర్గుణ బ్రహ్మ జ్ఞానము విచారము కాదు.
తటస్థ లక్షణం చెప్పినట్లయితే గుణాలు వదిలేయాలి. తటస్థ లక్షణం ఎప్పుడైతే చెప్పామో ఆ గుణాలను తీసుకోము. అందుకని వదలాలా వద్దా అనే ప్రశ్న వస్తుంది. శంకరాచార్యులు ఉపనిషత్తులో ఈ గుణాలను కలపాలి అని ఆశిస్తుంది. ముందు తటస్థ లక్షణం, స్వరూప లక్షణం అంటే ఏమిటో తెలుసుకుందాం. స్వరూప లక్షణం చాలా సింపుల్గా చెప్తా చూడండి. మహాబాహు దేవదత్తం, మంచి భుజబలం ఉన్నటువంటి దేవదత్తుడు, ఆయన స్వరూపం. దేవదత్తుడు అని ఒకడున్నాడు. ఇది ఉపనిషత్తులో చెప్పింది. మహాబాహు దేవదత్తం, పెద్ద భుజాలున్న దేవదత్తు. తటస్థ లక్షణం ఏంటి? ఆసనస్థం దేవదత్తం, ఆసనంలో కుర్చీలో కూర్చున్న దేవదత్తు. ఇప్పుడు మహాబాహుం దేవదత్తం ఆనయ అంటే మహాబాహు అయిన దేవదత్తుని తీసుకుని రండి అంటే ఏం చేస్తారు? ఆయన బాహువులను అక్కడ పెట్టేసి దేవదత్తుడిని వేరే తీసుకొస్తారా? తీసుకురాదు కదా. స్వరూపం అది. స్వరూపం అతనితో పాటే వస్తుంది. ఆసనస్థం దేవదత్తం ఆనయ అన్నాను అనుకోండి. అంటే కుర్చీలో కూర్చున్న దేవదత్తుడిని తీసుకురండి. అంటే కుర్చీ కూడా తీసుకురండి అని కాదు, కుర్చీ అక్కడే ఉంటుంది, ఆ దేవదత్తుడిని ఇక్కడికి తీసుకురండి. అర్థమైందా? స్వరూప లక్షణము విడిగా తీసుకురాలేము. ఓకే. తటస్థ లక్షణము విడిగా చేయవచ్చు, అంటే దాన్ని వదిలేసి గ్రహించవచ్చు. ఓకే. కాకి ఉన్న ఇల్లు రవిప్రకాష్ గారి ఇల్లు అన్నాం అనుకోండి, తటస్థ లక్షణం కాకి ఎగిరిపోతుంది. రవిప్రకాష్ గారి ఇల్లు అక్కడే ఉంటుంది. చేత మహాబాహుం దేవదత్తం మానయ, పెద్ద భుజాలున్న దేవదత్తుని తీసుకుని రండి. అప్పుడు పెద్ద భుజాలు వస్తాయి, దేవదత్తుడు వస్తాడు. ఓకే. ఆసనస్థం దేవదత్తం మానయ, ఆసనంలో ఉన్నటువంటి కుర్చీలో ఉన్న దేవదత్తుని తీసుకురా అంటే కుర్చీ తీసుకురారు, దేవదత్తుడినే తీసుకొస్తారు. అంటే స్వరూప లక్షణము, తటస్థ లక్షణము అర్థం చేసుకోవడానికి సింపుల్గా చెప్పుకుంది. ఏ లక్షణాన్ని వదులుతాము? పెద్ద భుజాల స్వరూపం, దాన్ని వదలలేము. కుర్చీలో కూర్చున్న దేవదత్తుడు కుర్చీతో సహారాడు, తటస్థ లక్షణాన్ని వదిలేశాము, స్వరూప లక్షణం మాత్రమే తీసుకోవాలి. మహాబాహుం దేవదత్తం మానయ అంటే స్వరూప లక్షణాన్ని తీసుకోవాలి. ఆసనస్థం దేవదత్తం మానయ అంటే తటస్థ లక్షణాన్ని వదిలేసి దేవదత్తుని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? తటస్థ లక్షణాన్ని వదలవద్దు అని చెప్పడానికే ఉపనిషత్తు సర్వకామ సర్వగంధ ఇవన్నీ తటస్థ లక్షణాలు. బ్రహ్మం యొక్క స్వరూపం ఏమిటి? సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. ఆయన సర్వకాముడు, సర్వకర్ముడు, సర్వగంధము, సర్వరసము ఆయన లక్షణాలు కావు. ఎందుకంటే ఆయన భోక్తకాడు, కర్తకాడు. అటువంటి ఆయన తటస్థ లక్షణాలను వదిలేయాలా తీసుకోవాలా అనే మీమాంస. ఇక్కడ వదిలేయకు, అవి కూడా కలుపుకో. ఎందుకు? ఇది జ్ఞానకాండ కాదు, బ్రహ్మస్వరూపాన్ని విచారించటం లేదు, బ్రహ్మని ఉపాసన చేస్తున్నాము. సర్వగుణ విశిష్ట ఈశ్వర ఉపాసన. సర్వగుణాలు వర్ణించేది సగుణ బ్రహ్మకే. ఇంకో వాదన కూడా చెప్పవచ్చు. ఎందుకు ఇది సగుణం అని చెప్పాలి? ఫలంలో ఏం చెప్తున్నారు? మరణానంతరం ప్రేత్య నేను ఆ బ్రహ్మాన్ని పొందుతాను అంటే క్రమముక్తి వస్తుంది అంటోంది ఉపనిషత్తు. క్రమముక్తి ఎవరికి వస్తుంది? సగుణ ఉపాసన చేసేవాడికి వస్తుంది. నిర్గుణాన్ని విచారించిన వాడికి క్రమముక్తి రాదుగా. అంటే క్రమముక్తి ఎప్పుడైతే చెప్పారో ఈ ఉపాసన సగుణ ఉపాసన తెలుస్తుంది. అతను బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడి నుంచి క్రమముక్తి పొందుతాడు అంటున్నారు. కాకపోతే ఈ ఫలము ఉపాసన మీద ఏమాత్రం సంశయం లేకుండా అంటే శ్రద్ధ ఉన్నవానికే వస్తుంది. ఉపాసన శాండిల్య చెప్పారు కాబట్టి శాండిల్య విద్య. ఆఖరి భాగంలో డిస్కషన్ ఏమిటంటే ఇది సగుణ బ్రహ్మ ఉపాసన, నిర్గుణ బ్రహ్మ విచారమా ఇక్కడ జరుగుతుంది? నిర్గుణ బ్రహ్మ విచారము కాదు. ఎందుకు కాదు? ఒకటి, ఈ ఖండము ఉపాసన ఖండము 6వ ఖండంలో నిర్గుణ బ్రహ్మ గురించి వేరే చెప్పారు, అది అక్కడ చెప్పేదాన్ని ఇక్కడ చెప్పటం లేదు అన్నారు ఒక రీజన్. రెండవ రీజన్ ఏమిటి?
ఇక్కడ సగుణ ఈశ్వరుడినే ఉపాసిస్తున్నాం కాబట్టి తటస్థ లక్షణాలైనటువంటి సర్వకామ సర్వగంధ అని మళ్ళా మరొకసారి 4వ మంత్రంలో చెప్పడానికి అర్థం ఏమిటంటే ఆ తటస్థ లక్షణములైనటువంటి బ్రహ్మవి సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అనేటటువంటి స్వరూప లక్షణాలు కాకుండా తటస్థ లక్షణాలతో ఉన్నటువంటి సగుణ విశిష్ట ఈశ్వర ఉపాసన అని చెప్తున్నారు అంటున్నారు భగవత్పాదులు. అంతేకాకుండా ఫలాన్ని చూస్తే వీడు బ్రహ్మాన్ని పొందుతాడో తర్వాత క్రమముక్తి ద్వారా వెళతాడు అంటున్నారు. క్రమముక్తి ఎవరికి వస్తుంది? ఉపాసనలోనే వస్తుంది. జ్ఞానంలో ఏమిటి వస్తుంది? సద్యోముక్తి వస్తుంది. ఎప్పుడైతే క్రమముక్తి చెప్పారో అది సగుణ బ్రహ్మ ఉపాసన అని తెలిసింది. ఈ 3 కారణాల వల్ల ఇది సగుణ బ్రహ్మ నిరాకార నిర్గుణ బ్రహ్మ విచారం కాదు. సగుణ బ్రహ్మ నిరాకార సగుణ బ్రహ్మ ఉపాసన. ఏ పర్టికులర్ రూపాన్ని దేన్ని ప్రతీక కానే కాదు, ప్రతీకోపాసన కాదు, సంపదుపాసన, సగుణ బ్రహ్మ ఉపాసన. ఏమిటా గుణము? ప్రపంచమే ఆయన గుణములు అని ఉపాసిస్తున్నాము. శాండిల్య ఋషిగా చెప్పారు కాబట్టి ఇది శాండిల్య విద్య అనబడినది. ఓకే, అర్థమైనదా? ఇంకా విజువల్స్ చూపించనా ఒక్కసారి? చూపించండి సార్, అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఈజీగా అర్థమవుతుంది. శాండిల్య విద్య, శాండిల్య మహర్షి చెప్పిన ఉపాసన. విద్య అనగా ఉపాసన. ఏమిటది? సర్వం కల్పితం బ్రహ్మ, లోతైనటువంటి తాత్విక విశ్లేషణ. సర్వం కల్పితం బ్రహ్మలో మొదట ఏం చెప్పారు? తజ్జలాన్ క్రతు, 2 ముఖ్యమైన మాటలు వాడారు. క్రతుమయుడు ఈ పురుషుడు. సృష్టి రహస్యం తజ్జలాన్లోని మానవుడు సంకల్పంతోని బుద్ధితో అత్యవసాయంతోని ఉండేవాడు. వాడి అత్యవసాయం ఏమిటో వాడు అదే అవుతాడు అని చెప్పడానికి ఒకటో మంత్రం. 2వ మంత్రం ఏమిటి? అటువంటి బ్రహ్మ యొక్క హిరణ్మయ పురుషుని యొక్క దివ్య స్వరూప లక్షణాలు, సగుణ లక్షణాలు చూపించారు. మనోమయ, ప్రాణమయ, సర్వకర్మ, సర్వగంధ, అవన్నీ ఏమేమి చెప్పుకున్నామో అవన్నీ కూడా సగుణ బ్రహ్మ లక్షణాలు. 3వది పారాడాక్స్ ఏమిటి? అణువు కంటే అణువు, అనంతం కంటే మహత్తు, అంటే అప్రమేయము. బ్రహ్మ ఇన్ఫైనెట్. ఈశ్వరుడన్నా ఇన్ఫైనెట్టే, నిర్గుణ బ్రహ్మ అన్నా ఇన్ఫైనెట్టే. ఇన్ఫినిటీకి ఏం ప్రాబ్లం లేదు. మంత్రం ఏమిటి? 4వది అంతిమ నిశ్చయం ఏమిటి? ఈ సగుణ బ్రహ్మగా నీవు ఇక్కడ ఉపాసన చేస్తూ అభేదంగా ఉపాసన చేస్తే ప్రపంచమంతా బ్రహ్మము, ఆ బ్రహ్మము నేనే అనే భావంతో దృఢమైనటువంటి నిశ్చయంతో క్రతువుతో ఉపాసన చేస్తే క్రమముక్తి పొందుతావు. తజ్జ అలా అన్. జా అంటే పుట్టుట, సముద్రం నుండి బుడగలు పుట్టినట్లు. లా అన్ అంటే నిలవడం, జీవించడం. లా అంటే లయమవడం. తజ్జలాన్యతి, ఇన్ఫైనెట్ అని చెప్పడానికి ఇన్ని రకాలైనటువంటి అణోరణి అని అంతా చెప్పారు. ఎలా ఉపాసించాలి? శాంత ఉపాసిత, జగత్తంతా బ్రహ్మమని భావించి తెలుసుకొని రాగద్వేషాలను వదిలి ప్రశాంతంగా ధ్యానించండి. భవితను శాసించేది ఏమిటి? మీ భవిష్యత్తుని ఏది శాసిస్తుంది? క్రతుమయ పురుషుడు. సంకల్పము, అధ్యవసాయము, నిశ్చయము. శ్రద్ధామయో అయం పురుష యో యశ్రద్ధ స ఏవ సహ యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవ ఇతి కౌంతేయ తదా తద్భావ భావిత. క్రతుమయుడు. క్రతు అనగా యజ్ఞం కాదు, అంతరంగంలోనున్నటువంటి అధ్యవసాయము, బుద్ధిలోని దృఢ నిశ్చయము. యథాక్రతురస్మిన్ లోకే, ఈ లోకంలో జీవుని నిశ్చయం ఎంత బలంగా ఉంటుందో భవిష్యత్తులో అదే అలా రూపుదిద్దుకుంటుంది. తథేత ప్రేత్య భవతి. దేహత్యాగం చేసిన తరువాత కూడా జీవితకాలం సంకల్పానికి తగిన గతిని పొందుతాడు. భవతీతి, సంభవతీతి, అభిసంభవతీతి. నక్రతు కుర్వీత్, క్రతుం సక్రతు కుర్వీత. కాబట్టి ఎల్లప్పుడూ క్రతువుని చేయుము, అంటే సత్సంకల్పమే కలిగి ఉండు. తరువాత ఎటువంటి వాడు ఈశ్వరుడు? మనోమయ
అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, ప్రాణశరీర, సూత్రాత్మ, భారూప, ఈశ్వరుడు, సత్యసంకల్ప, అమోఘమైనటువంటి ఇచ్ఛ కలవాడు. అమోఘము అంటే వ్యర్థము కాని ఇచ్ఛ. ఈశ్వరుని సంకల్పము వ్యర్థము కాదు అంటాం కదా. మనం కూడా ఈశ్వర సంకల్పం అంటాం కదా. సర్వరస, సమస్త రసాలకు మూలమైన వాడు. ఇక్కడ మధుర రసాలు, సుగంధాలనే తీసుకోవాలి. సర్వకామ, అన్ని కోరికలు ఆయన రూపమే. సర్వకర్మ, మనోమయ, ప్రాణశరీర, భారూప, సత్యసంకల్ప, సర్వరస, సర్వగంధ, సర్వకామ, సర్వకర్మ. ఇక్కడేం చెప్పలేదు అనుకోండి, వాటిని కూడా ఉపలక్షితంగా తీసుకోండి. అవాకి, వాక్కులకు అందనివాడు. అనాదర, ఏ ఆరాటము బివిల్డర్మెంటు లేకుండా ఉండేవాడు. అణోరణీయానని చెప్పడానికి వ్రీహ్యేర్వా, వడ్ల గింజ, యవాద్వా, బార్లీ గింజ, సర్షపాద్వా, ఆవగింజ, శ్యామాకాద్వా, శ్యామాక ధాన్యం, శ్యామాక తండుల, ఆ ధాన్యపు అంకురం. అలా ఓదానికన్నా ఒకటి సూక్ష్మము అని చెప్పడానికి చెప్పారు. ఏష మా, నా యొక్క, మే అంతర్హృదయే, నా హృదయ కథనంలో కొలువై ఉన్న ఈ ఆత్మ ఇంద్రియాలకు గోచరం కాని అణిమ, అణుస్వరూపము. ఇది అత్యంత సూక్ష్మమైన ఆవగింజ అంకురం కంటే కూడా చిన్నదైనది. జూమిన్ స్కేల్. దిస్ ఇస్ కాల్డ్ జూమిన్, అంటే సూక్ష్మంగా చూడటం. జూమ్ అవుట్ స్కేల్లో చూస్తే ఇదే అణువుగా ఉన్నది పృథివీ కంటే పెద్దది, అంతరిక్షం కంటే పెద్దది, ద్యులోకం కంటే, స్వర్గలోకం కంటే పెద్దది. లోకేభ్య, సమస్త లోకాలన్నిటినీ కలిపినా కూడా వాటన్నిటికంటే కూడా పెద్దది. జాయాన్ పృథివ్యా, ఆవగింజంత సూక్ష్మంగా హృదయంలో ఉన్న ఆత్మ సమస్త విశ్వవ్యాపకమైన అనంత స్వరూపము ఒక్కటే. సమష్టియే వ్యష్టి. దీనినే ఇన్ఫైనట్, అప్రమేయం అని చెప్పడానికి ఆమంది. పిండాండము, ఉపాసనా సౌలభ్యము, ఉపాసకానం సౌకర్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్నాము. ఇక్కడ బ్రహ్మకు ప్రపంచంగా రూపకల్పన చేశాము. ఏకాగ్రతతో ధ్యానించడానికి ఆత్మను హృదయవాసిగా సూక్ష్మాతి సూక్ష్మంగా వర్ణిస్తుంది. దైవాన్ని తనలోనే దర్శించడానికి ఇటువంటి భావన అవసరము. బ్రహ్మాండం అంటే మహత్తు, సర్వవ్యాపకత్వము. ఆత్మ అపరిమితమైనది, అవధులు లేవు. సృష్టి అంతా అదే నిండి ఉందని చెప్పడానికి మహత్తరంగా వర్ణించింది. పరమార్థం ఏమిటి? బ్రహ్మానికి భౌతిక పరిమాణం లేదు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అణోరణీయాన్, మాతో మహీయాన్, చిన్నదానికన్నా చిన్నది, పెద్దదానికన్నా పెద్దది అని చెప్పవద్దు. భౌతిక పరిమాణం, ఫిజికల్ మెజర్మెంట్ లేదు. దేశకాలాతీతము. పిండాండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉందని చెప్పడానికి అణోరణీయాన్, మహతో మహీయాన్ అని చెప్పారు. అభేద దర్శనం, అనంతమైన ఆత్మ నాలోనిదే. సర్వమిదం అభ్యాతో అవాక్ అనాదర ఏష మే మా ఆత్మ అంతర్హృదయ. సమస్త కర్మలు, సమస్త ఈచ్ఛలు, సమస్త గంధాలు, సమస్త రసాలు తనలోనే ఇముడ్చుకొని ఏ విధమైన అనాదరుడు, ఆరాటము లేకుండా నిశ్చలంగా ఉన్న అనంత శక్తి బయట ఎక్కడో లేదు, నా హృదయంలోనే కొలువై ఉన్నాడు. ఆ పరబ్రహ్మము నా దగ్గరే ఉన్నాడు అంటూ చెప్తున్నారు. ఏతద్ బ్రహ్మ ఏతమితః ప్రేత్య అభిసంభవిత అస్మి. భవిత అస్మి, అగుదునుగాక. సంభవిత అస్మి, అభిసంభవిత అస్మి. ఎప్పుడు? ప్రేత్య, ఏమిటి? బ్రహ్మం. నేను బ్రహ్మ, ఎవరైనా ఆత్మలో ఉన్న సాక్షాత్తు బ్రహ్మము ఈ మరణానంతరం దేహాన్ని వదిలిన తరువాత నేను ఆ బ్రహ్మాన్ని పొందబోతున్నాను. భవిత అస్మి, బ్రహ్మమే కాబోతున్నాను. నా విచికిత్స అస్తి, తన అనుభవం పట్ల ఏమాత్రము విచికిత్స, సంశయము, సందేహం లేకుండా ఈ సత్యాన్ని నమ్ముతాడో వాడు ఖచ్చితంగా క్రమముక్తి ద్వారా పరబ్రహ్మాన్ని, ముందు బ్రహ్మపదాన్ని పొంది తరువాత పరబ్రహ్మం అవుతాడు. ఇది ఇది నిశ్చయంగా స్మాహ శాండిల్య. శాండిల్య
శాండిల్య మహర్షి సత్య ప్రమాణంగా 2 సార్లు నొక్కి చెప్పిన వేదాంత సిద్ధాంతం. సంకల్పము నీ గమ్యము. నువ్వు ఇప్పుడు ఏమి సంకల్పిస్తున్నావో అదే అవుతావు. జగత్తంతా బ్రహ్మము అంటే నువ్వు బ్రహ్మము నీవే అని ఇప్పుడు సంకల్పించుకో. ఈ అద్వైత సత్యాన్ని ప్రశాంత చిత్తంతో శాంత ఉపాసీత ధ్యానించడమే శాంత ఉపాసీత. ఇదే శాండిల్య విద్య యొక్క అంతిమ లక్ష్యం. ఇది సగుణ బ్రహ్మ ఉపాసనయా నిర్గుణ బ్రహ్మ విచారమా అనే సందేహము వద్దు. నిర్గుణ బ్రహ్మ విచారము 6వ అధ్యాయంలో చెప్పబడింది. సగుణ బ్రహ్మ అని చెప్పడానికి ఇక్కడ చెప్పినటువంటి సకల తటస్థ లక్షణాలను కూడా తీసుకొని ఉపాసించాలి. తటస్థ లక్షణాలను వదిలిపెట్టి కేవల సచ్చిదానంద పరబ్రహ్మం అనే అర్థం కాదు. ఎందుకు? ఉపాసన అనంతరము ఈయనకు కలిగే ఫలితము క్రమముక్తి అని చెప్పబడింది. అది చనిపోయిన తరువాత అని చెప్పబడింది. నిర్గుణ బ్రహ్మత విచారంలో చనిపోయిన తరువాత అక్కర్లేదు. సద్యోముక్తి ఇక్కడే ఇప్పుడే కలుగుతుంది. ఇది తరువాత అని ఎప్పుడైతే చెప్పారో పోస్తమస్ అని ఆటోమేటిక్గా ఇది సగుణ బ్రహ్మ ఉపాసనయే అంటూ భగవత్పాదులు పూర్వపక్షం వాళ్ళను ఖండించి చెప్పారు. ఇక్కడతో శాండిల్య విద్య ముగిసినది.